Afternoon one and all. So in this session we are going to learn the operations of binary search tree. So before going to the deep discussion, so what is binary search tree, what are the advantages of binary search tree, we can look into that. So the first one is a tree in which insertion, searching and deletion is very effective. It is treated as a binary search tree. So binary search tree lo manam insert chesinappudu we are going to follow certain property. What is the property? Key of the left nodes is less than the key of the root, and as well as key of the right nodes is greater than the root. Root kanna left side manam insert chesevi root kanna takku undali, root kanna ekku unnavandi kuda right side lo undali. Example of binary search tree chuddam so that we can have a clear idea. So here the example of binary search tree will look like this. So root node is 45, left node 25, 25 కన్నా లెఫ్ట్ ఉన్నదేమో 15, 25 కన్నా ఎక్కువ ఉన్నదేమో రైట్లో వేసాం, దట్ ఈస్ 30లో వేసాం. సో దీని రూట్ కింద కనుక మనం తీసుకుంటే లెఫ్ట్ ఏమో రూట్ కన్నా తక్కువ ఉండాలి, రైట్ ఏమో రూట్ కన్నా ఎక్కువ ఉండాలి. సిమిలర్లీ ఇది మెయిన్ రూట్ నోడ్ కాబట్టి 45 కన్నా ఎక్కువ ఉన్న 65ని రైట్ సైడ్ ప్లేస్ చేసాం. సో రైట్ సైడ్లో కూడా మళ్ళీ 65 కన్నా తక్కువ ఉన్నది 55, దట్ ఈస్ లెఫ్ట్ సైడ్. 65 కన్నా ఎక్కువ ఉన్న 75, దట్ ఈస్ రైట్ సైడ్. సో దిస్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ బేసిక్ బైనరీ సెర్చ్ ట్రీ. ఒకవేళ ఇన్సర్షన్ కనుక మనం చేయాలి అంటే సో వీ కెన్ హ్యావ్ ఎ లుక్ ఇంటు దట్ ఇన్సర్షన్. సో లెట్ మీ మేక్ ద స్క్రీన్. ఎస్, సో ఇక్కడ చూడండి ఇన్సర్షన్స్ మొత్తం నేను 2 ఇమేజెస్ కింద డివైడ్ చేశాను. ఫస్ట్ 4 ఇన్సర్ట్ చేద్దాం అనుకున్నాను. నేను ఏ నోడ్ అయితే ఫస్ట్ ఇన్సర్ట్ చేస్తున్నానో దట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ అ రూట్ నోడ్. సో 4ని రూట్ నోడ్ కింద తీసుకున్నాను. 2ని ఇన్సర్ట్ చేసినప్పుడు 4కి లెఫ్ట్ సైడ్ రాయాలి. 1 అనేది 4 కన్నా తక్కువ, 2 కన్నా తక్కువ కాబట్టి లెఫ్ట్ సైడ్ ప్లేస్ చేశాను, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ప్లేస్ చేశాను. 3 అనేది 4 కన్నా తక్కువ, 2 కన్నా ఎక్కువ కాబట్టి 2కి రైట్ పొజిషన్లో పెట్టాను. నెక్స్ట్ 6ని ఇన్సర్ట్ చేసినప్పుడు 4 కన్నా పెద్దది కాబట్టి రైట్ సైడ్ పెట్టాను. అండ్ 5 అనేది 4 కన్నా పెద్దది, 6 కన్నా చిన్నది కాబట్టి లెఫ్ట్ సైడ్ ప్లేస్ చేసాం, రైట్ అండ్ లెఫ్ట్ ప్లేస్ చేసాం. 7 అనేది 4 కన్నా పెద్దది, 6 కన్నా పెద్దది కాబట్టి రైట్ సైడ్ ఎక్స్ట్రీమ్ రైట్ నోడ్లో ప్లేస్ చేసాం. సో జనరల్గా మనం బైనరీ సెర్చ్ ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేసినప్పుడు ఫస్ట్ నోడ్ మీరు ఏదైతే ఇన్సర్ట్ చేస్తున్నారో దట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ అ రూట్ నోడ్ ఫాలోయింగ్ ద ప్రాపర్టీ లెఫ్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ రైట్. నౌ ఇన్సర్షన్ అయిపోయిన తర్వాత ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ బైనరీ సెర్చ్ ఈస్ డిలీషన్. డిలీషన్ అండ్ బైనరీ సెర్చ్ మనం చూసేటప్పుడు మనం మొత్తం 3 కేసెస్ని ఫాలో అవ్వాలి. నోడ్ దట్ హ్యావింగ్ నో చిల్డ్రన్, నోడ్ టు బి డిలీటెడ్ హ్యాస్ 1 చైల్డ్, నోడ్ టు బి డిలీటెడ్ హ్యాస్ 2 చైల్డ్. అంటే నేను నోడ్ డిలీట్ చేసేదానికి చిల్డ్రన్ కనుక లేకపోతే ఇట్ విల్ బి వెరీ ఈజీ. కేస్ 1 విల్ బి వెరీ ఈజీ. నోడ్ టు బి డిలీటెడ్ హ్యాస్ నో చిల్డ్రన్. జనరల్గా మనం ఏం రాస్తామంటే ఈ విధంగా కోడ్ రాస్తాం, దట్ ఈస్ పీ డాట్ లెఫ్ట్ ఈక్వల్ టు నల్ అండ్ పీ డాట్ రైట్ ఈక్వల్ టు నల్. అంటే పేరెంట్ డాట్ లెఫ్ట్ అండ్ పేరెంట్ డాట్ రైట్ కనుక నల్ అయితే కనుక దట్ ఈస్ ఇఫ్ నోడ్ హ్యాస్ నో చిల్డ్రన్. If parent left node is to be deleted, set parent left node to null, link to null. ఒకవేళ రైట్ నోడ్ డిలీట్ చేయాలంటే రైట్ నోడ్ లింక్ నల్ చేస్తాం, దట్ ఈస్ పేరెంట్ డాట్ లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్ అండ్ పేరెంట్ డాట్ రైట్ ఈక్వల్ టు నల్. జనరల్గా మనం ఈ కేస్ కనుక కన్సిడర్ చేస్తే నేను 3 అనే నోడ్ని డిలీట్ చేద్దాం అనుకుంటే దానికి ఏ విధమైన చిల్డ్రన్ లేదు కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ లీఫ్ నోడ్. సో లీఫ్ నోడ్ డైరెక్ట్గా నేను డిలీట్ చేసేస్తాను. 4 లెఫ్ట్ ఏదైతే ఉందో దాన్ని నేను నల్ కింద పాయింట్అవుట్ చేసేస్తాను, సో నల్ కింద సెట్ చేసేస్తాను. సో ఆటోమేటిక్గా నోడ్ డిలీట్ అయిపోతుంది. ద ఫస్ట్ కేస్ ఆఫ్ డిలీషన్ ఆఫ్ బైనరీ సెర్చ్ ట్రీ ఈజ్ నోడ్ హ్యావింగ్ నో చిల్డ్రన్. సెకండ్ కేస్ ఏంటి అంటే ఒకవేళ 1 చైల్డ్ కనుక ఉంటే దట్ ఈస్ నోడ్ టు బి డిలీటెడ్ హ్యాస్ 1 చైల్డ్, దట్ ఈస్ ఐదర్ బై లెఫ్ట్ ఆర్ ఎ రైట్. డయాగ్రామ్ చూద్దాం చూడండి. ఫస్ట్ ఫర్ సపోజ్ ఇలా ఉందనుకోండి, 4కి లెఫ్ట్కి మనకి 3 ఉంది, ఈ 3ని నేను డిలీట్ చేయాలి ఆర్ ఎల్స్ నేను 4ని డిలీట్ చేయాలి. 4ని డిలీట్ చేయాలి అంటే దట్ 3 ఏదైతే ఉందో దట్ హ్యాస్ టు బి లింక్డ్ విత్ ద పేరెంట్ నోడ్. సో బిఫోర్ ద డిలీషన్ ఆఫ్ నోడ్ 4 అండ్ ఆఫ్టర్ ద డిలీషన్ ఆఫ్ నోడ్ 4. సో ఇక్కడ మనం ఏం చేస్తామో చూడండి. So the node having only 2 connections, that is to its parent and to its only child, that is we want to remove the node out of this sequence by connecting the parent directly to the child. So this involves changing the appropriate reference in the parent. So parent యొక్క reference change చేస్తే సరిపోతుంది. ఎలాగా? if node p has right child, ఒకవేళ రైట్ కనుక ఉంటే మనకి డయాగ్రామ్లో మనకి యాక్చువల్గా నోడ్ pకి రైట్ ఉంది కాబట్టి రైట్ చూద్దాం. if parent dot left is equal to p, it's at parents left link to right link of p. అంటే ఏంటంటే 2 డాట్ రైట్ ఈజ్ ఈక్వల్ టు 4 డాట్ లెఫ్ట్ అని అర్థం. అంటే ఇక్కడ ఏదైతే పేరెంట్ నోడ్ ఉందో దాని యొక్క రైట్ 4 యొక్క లెఫ్ట్కి ఈక్వల్ చేయాలి. సో అందుకని పేరెంట్ డాట్ లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు పీ డాట్ లెఫ్ట్ అండ్ పేరెంట్ డాట్ రైట్ ఈజ్ ఈక్వల్ టు పీ డాట్ లెఫ్ట్. సో ఇక్కడ మనం పేరెంట్ తీసుకున్నాం అనుకోండి, పేరెంట్ డాట్ రైట్ అంటే 4 ఉంది, ఆ 4 దేనికి లెఫ్ట్కి ఈక్వల్ చేయాలి? పీ డాట్ లెఫ్ట్కి ఈక్వల్ చేయాలి. అంటే 2ని 3ని కలపాలి, అప్పుడే మనం పీ అంటే 4ని మనం రిమూవ్ చేయగలుగుతాం. అందుకని పేరెంట్ డాట్ రైట్ ఈజ్ ఈక్వల్ టు పీ డాట్ లెఫ్ట్. సో పీ అనేది ఇక్కడ 4 కాబట్టి పేరెంట్ అనేది 2 కాబట్టి 2 డాట్ రైట్ ఈజ్ ఈక్వల్ టు పీ డాట్ లెఫ్ట్ అంటే 3. సో 2, 3ని క్లబ్ అవుతాయి.
ఇలా 1 చైల్డ్ ఉన్న నోడ్ మనం డిలీట్ చేస్తాం. సో దిస్ విల్ బి ద కేస్ 2. ద మోస్ట్ కాంప్లికేటెడ్ ఈస్ కేస్ 3. అంటే ఏంటంటే నోడ్ టు బి డిలీటెడ్ హ్యావింగ్ 2 చిల్డ్రన్. అంటే వెన్ ద నోడ్ టు బి డిలీటెడ్ హ్యాస్ 2 చిల్డ్రన్ ద ప్రొసీజర్ ఈస్ మోర్ కాంప్లికేటెడ్. ఇక్కడ మనం ఏం ఫాలో అవ్వాలంటే మన ఇన్ఆర్డర్ ట్రావర్సల్ ఫాలో అవ్వాలి. సో ఇన్ఆర్డర్ ట్రావర్సల్ సక్సెసర్ ఎలా ఫాలో అవుతామో చూడండి. జనరల్గా మనకు ట్రావర్సింగ్స్లో ప్రీ ఇన్ఆర్డర్ పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్ఆర్డర్ ట్రావర్సల్ని యూస్ చేసుకుని చేస్తాం. చూడండి, ఫర్ సపోజ్ ఇక్కడ నేను ఏం చేద్దాం అనుకున్నానంటే నేను 2 అనే నోడ్ని డిలీట్ చేద్దాం అనుకుంటున్నా. ఇన్ఆర్డర్ సక్సెసర్ ఆఫ్ 2 వచ్చేసి 3 అవుతుంది కాబట్టి 3 విల్ బి ద పేరెంట్ నోడ్. అప్పుడు ఆబ్వియస్లీ 3ని పేరెంట్ నోడ్ అవుతుంది కాబట్టి రిమైనింగ్ నోడ్స్ మనం ఇక్కడ ఈక్వల్ డిలీట్ చేసేస్తాం. సో 3ని మనం ఎప్పుడైతే ఇక్కడ పేరెంట్ నోడ్ కింద రెఫర్ చేసామో ఆటోమేటిక్గా ఇంకా ఆ నోడ్ 2ని మనం డిలీట్ చేయగలుగుతాం. ఇలా మనం చేయాలి అంటే వీ నీడ్ టు ఫాలో ఏ ప్రొసీజర్ కాల్డ్ ఇన్ఆర్డర్ సక్సెసర్. అంటే ఆ నోడ్ మనం డిలీట్ చేసేటప్పుడు ఏదైతే ఇన్ఆర్డర్ సక్సెసర్ ఉందో ఆ ఇన్ఆర్డర్ సక్సెసర్ని మనం పేరెంట్ నోడ్ కింద కనుక ట్రీట్ చేస్తే దెన్ ద నోడ్ విల్ బి డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఇలా మనం బైనరీ సెర్చ్ ట్రీలో డిలీషన్కి సంబంధించి మొత్తం 3 కేసెస్ చెప్తాము. నో చిల్డ్రన్, 1 చిల్డ్రన్ యాజ్ వెల్ యాజ్ 2 చిల్డ్రన్. థ్యాంక్ యూ.